పోయి పని చేస్తాం. ఏంటిదట? ఆఫీస్ కోసం అంట. ఆఫీస్ కోసం అంటాను. బండి వచ్చినాం రూమ్స్ ఎతకడానికి. కాకపోతే వస్తే చూసారుగా ఆఫీస్ కోసం అంటున్నారు. రూములు దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది. దొరకవడదాం బ్రో, ఎంతసేపు దొరకవడదాం. ఇవాళ జల్లెడ బట్టి హన్మకొండ వరంగల్ జల్లెడ బట్టి అయినా ఈరోజు రూమ్ తీసుకోవాలి. ఎంత కాస్ట్లీ అయినా సరే రూమ్ దొరకబట్టాలి. ఇవాళ గల్లీ గల్లీ తిరగాలి, నో పార్కింగ్ బోర్డ్. మేము కూడా కొనుక్కుంటాం ఏదో ఒక రోజు. కాదు చూడక సారీ. అరే బ్రో టూలెట్ బోర్డ్ అద్దు బ్రో, అదంతా ఫ్యామిలీ అపార్ట్మెంట్లు అవి. మనకి ఇయ్యరు, మనం నీట్గా కూడా వాళ్ళు ఇయ్యరు. మనం కట్టలేం పోవాలి. 4,000 5,000 కట్టలేము. కట్టేస్తాం, 4,500 ఈజీ కట్టేస్తాం. టూలెట్ లేదు. అబ్బో 2 BHK అంటే 2 బెడ్రూమ్. మనకెందుకు 2 బెడ్రూమ్స్? ఏదో బెడ్రూమ్లో వండుకుందాం. ఏంది కమర్షియల్ అంత లేదే. వెజ్ మళ్ళీ ఇక్కడ రూమ్, ఇక్కడ టూలెట్ బోర్డు ఇంకోటి అభితే ఇక్కడ అయినాం. ఫోన్ చేస్తాను. బ్యాచిలర్స్కి రూమ్ ఇయ్యరాట. ఎందుకంటే బ్యాచిలర్స్ ఏం పాపం చేసిందండి, బ్యాచిలర్స్కి రూమ్ ఇయ్యరు. ఏమన్నాడు బ్రో? నువ్వు ఫస్ట్ అట్లా అనకు బ్రో, నువ్వుకి వేస్తావు అని చెప్పాలి ఫస్ట్. నువ్వు డైరెక్ట్ ఫ్యామిలీస్కే ఇస్తారన్నావు, ఆయన ఫ్యామిలీ అని భయపడతారు అట్లా. ఇది మళ్ళా 3వ బిల్డింగు, అంటే 3వసారి ఫోన్ చేసాడు రూమ్ రెంట్కు, అంటే టోయిలెట్ బోర్డులని చూసి. ఫోన్ చేయరాదు బ్రో, మళ్ళీ అంకుల్ని పిలిచి అంకుల్ లేవలేడేమో, నడవలేడేమో అట్లా అని. అంటే అన్ని వీడియోలో కూడా అన్ని ఫోన్లే కాకుండా డైరెక్ట్ మాట్లాడేది కూడా కష్టాలు కూడా కనపడతాయి అప్పుడు. కష్టాలు కనబడతాయి కానీ అందరు సిగ్గుపడుతుంది బ్రో. అందరు ఈ వీడియో ముందు ఫేస్ పెట్టారు నా లెక్క. నేను పెట్టాను కదా ఫేస్, సారీ. మాట్లాడు బ్రో. ఎప్పుడన్నా నేను మాట్లాడగా చూసినావా బ్రో? నాకు ఎంత సిగ్గు తెలుసుగా. హలో, టూలెట్ బోర్డు ఉంది. ఎన్నో ఫ్లోర్ అన్న? ఫస్ట్ ఫ్లోర్. ఓకే. ఎంత ఉంటుందన్న రెంట్? 5,000. ఓకే. అంటే జాబ్ చేసుకుంటున్నాను మేము. సో మాకు అంటే 3 మెంబర్స్ ఉంటాము. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అన్న. ఫ్యామిలీ కాదా? కాదండి. అంటే జాబ్ చేసుకున్నాను, సో ప్రాబ్లం కూడా ఏముండదు. మా ఇక్కడ నర్సంపేట. సరే సరే ఓకే ఓకే అండి. సరే అండి. బ్యాచిలర్స్కి రూములు ఇయ్యనంటే పార్కింగ్ కాదు, మనకు 2 బైకులకు పార్కింగ్ ఎందుకు? బ్యాచిలర్స్కి రూములు ఇయ్యనంటే ఒక ప్లేస్ కాడ ఆగి ఆన్లైన్లో చూస్తున్నాం, ఆన్లైన్లో ఏమైనా దొరుకుతాయని. 5,000 6,000 అంటాడు కానీ ఏం పర్లేదు. కానీ అయ్యో పార్కింగ్ ప్లేస్లో వాట ఒకటి ఉంటే ఈకుంటే తోకుంటలేదు, తోకుంటే ఈకుంటలేదా? ముఖ్యంగా కావాల్సిందే పార్కింగ్. ముఖ్యంగా అవును, మరి బండ్లకు పార్కింగ్ కావాలి ముఖ్యంగా. మళ్ళీ రేపో మాపో ఇంకో బుజ్జి కాడొస్తాడు మనకు ఇంకా 4 నెలల్లో. ఇట్లా బ్రో. ఇదేంది రాళ్ళతో కట్టింది దీన్ని? వరంగల్ అది కావచ్చు, అదే మన హన్మకొండది కావచ్చు. తర్వాత ఏమైనా దొరికినాయా? యువర్ ట్రై లెవెల్ బెస్ట్. తిరగాలిరా బాబు అంటున్నాడు దేవుడు.
ఫ్యామిలీస్కే రూమ్స్ ఇస్తారా, బ్యాచిలర్స్కే రూమ్స్ ఇవ్వరు. ఎందుకో ఇప్పుడు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తాను. తెల్లగున్న కర్రగా అవుతాను బ్రో ఎండకు తిరిగి. తప్పదు, మాది బిజినెస్ అంటే అట్లే ఉంటుంది. నువ్వు పోతాను అయ్యా సిగ్గు మొగ్గయ్యా. అందరూ బాయ్స్ లైఫ్ స్టైల్ చూడండి. బ్యాచిలర్స్కు రూమ్ దొరికితే ఎట్లాంటి రూమ్ దొరుకుతుందో నేను ఇవాళ మీకు చూపిస్తా. ఒకటి రాను ఫస్ట్ ఇది అందరూ ఒక టీవీ పెట్టుకోతాడు. అమ్మో ఇది దీన్ని కొనతాంటేనే ఊగుతాను, ఇది కొడతాంటేనే ఊగుతాను. ఇది ఒకటి అమ్మ ఇది నాకు ఇది నా అవుతున్నది, ఏం పర్లేదు తాగదు. ఇంతకుముందు చీకటి ఉన్నది. దేవుడి పూలలు అంటే ఇది ఒక పాతకాలం ఇల్లు. పండుకున్నప్పుడు నైట్ పూలొచ్చు, పోవచ్చు, ఏదైనా చదవచ్చు, బొమ్మ మాట సాగవచ్చు. ఇది ఎందుకు ఈ ఒక్కదానే టైప్ మిక్సీ పెట్టుకుంటాను. మాకు అంత టాలెంట్ లేదు, అన్నీ పెట్టుకోండి. కానీ ఓ రైస్ కుక్కర్, ఒక గ్యాస్, చికెన్ వండుకుంటానికి అంతే. మీకు ఇంకోటి స్పెషల్గా చూపిస్తాం. మెయిన్ది ఇది ఏంది, ఇది బాత్రూమ్. డోర్ని గుద్దుతేనే ఇరిగిపోయేటట్టున్నది బాత్రూమ్. లోపల కూర్చున్నాక పెట్టాలి. ఏంది ఇది యావరేజ్ అంటే ఈ రూమ్లో అయితే ఉండవు. అంటే ఒకవేళ ఏ రూమ్ దొరకకపోతే ఏదో ఒకటి గడ్డాలంటూ కొత్త రూమ్ బాధిస్తారు. మ్యాక్సిమం అయితే మంచి రూమ్స్కి అయితే ట్రై చేస్తాం. మంచి రూమ్కే ఉంటాం. ఓకే, ఒకసారి ఆయన ఫోన్ చేసి ఎట్లున్నది, ఎంత బడ్జెట్, ఎంత అంటాడు, ఏమంటాడు అనేది ఫస్ట్ నేను ఫోన్ చేసినాక కనుక్కున్నాం కదా. స్విచ్లు అంటారు అన్నమాట, ఇది కూడా తెలిసి ఉంటుంది. మళ్ళీ ఆయన ఫోన్ చేసిన తర్వాత మీకు స్టోరీ చెప్తా. లైఫ్ స్టైల్కి స్వాగతం. బాయ్స్ లైఫ్ స్టైల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి.